మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. నమస్తే రమా. నమస్తే రాధా. సో ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని టైంకి వాళ్ళు బయటికి రాలేకపోయినప్పుడు ఆ టైం దాటి లాస్ట్లో ఉన్నప్పుడు ఎలా ఎగ్జిట్ అవ్వాలి? ఇది చాలా అవసరం. అంటే మనము లోపలికి వెళ్ళక ముందే బయటకు వచ్చే ప్లాన్ వేసుకునే లోపలికి వెళ్ళాలి. లేకపోతే మీరు అన్నట్లు అక్కడ ఇరుక్కుపోతాం అనమాట కంపల్సరీగా. సో మనం ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒక క్లయింట్, నాకు మల్టిపుల్ క్లయింట్స్ ఈ ప్రాబ్లంతోనే వస్తుంటారు. చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి వస్తారు. మేడం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను, పాప మ్యారేజ్ కోసం దాచాను, ఆర్ పాప ఎడ్యుకేషన్ కోసం, బాబు మ్యారేజ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం దాచా అంటారు. బట్ ఆ టైం వచ్చేటప్పటికి మన అమ్మని అనుకున్నది దాన్ని నమ్మలేము. అంత ఫాస్ట్గా అమ్మే సిచ్యువేషన్ కాదు రియల్ ఎస్టేట్లోని. ఎందుకంటే మనం లాస్ట్ మినిట్ వరకు దాన్ని సేల్గాని ఆలోచించాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి డాక్టర్ అనమాట. డాక్టర్ చదివించడానికి చిన్నప్పుడే ఇన్వెస్ట్ చేసుకున్నారు. అంటే ల్యాండ్స్ అవి కొనుక్కొని పెట్టుకున్నారు. వాళ్ళు కొంటున్నప్పుడు కూడా అందరూ అన్నది మంచి గ్రోత్ అవుతుంది అనేసి. ఆ మధ్యలో కూడా చాలా మంది మీ ల్యాండ్ మంచి వాల్యూ ఉంది, ల్యాండ్ వాల్యూ చాలా బాగా పెరిగింది, చాలా బాగా అప్రిషియేట్ అయింది. బట్ ఎట్ దట్ టైం ఆ అబ్బాయికి చేయించడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైంలోని, అంటే అది ఇంకెప్పుడో కాదు, రీసెంట్ గా జరుగుతున్న ఈ టైంలోనే. సో ఆయనకి ఎక్కువ సేల్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మార్కెట్లోని ఇప్పుడు హైదరాబాద్ లోని హైడ్రాని ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ల్యాండ్ సేల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో కొనాలి అన్న ప్రాసెస్ లోని, ఎస్పెషల్లీ ఇక్కడ టైం దగ్గర పడుతుంది, వీళ్ళకి ఫీజులు కట్టాలి, ఇక్కడ ఆగదు కదా. ఈ ప్రాసెస్ లో టెన్షన్ లో ఇంకా అసలు సేల్ చేయలేకపోతున్నారు. సో దాని మీద మనకి లోన్ కూడా రాదు. లోన్ తీసుకొని మనం ఏమైనా చేద్దాం అంటే అది కూడా రాదు మనకి. సో అలాంటి ప్రాసెస్లోనే ఇరుక్కుపోయి లోన్కి వెళ్ళి పిల్లలు ఎడ్యుకేషన్ చదివించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత కష్టపడి దాచుకొని అంత సేవ్ చేసుకొని అవసరానికి యూజ్ కాకుండా అయిపోయింది. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. ఇప్పుడు ఇదే టైంలోని ఇదే ప్రాసెస్లోని ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు దాచుకోవాలనుకున్న అమౌంట్ ఒకటి, గోల్ పెట్టుకొని దాచుకున్నది ఒకటి, ఇప్పుడు లాస్లోకి వెళ్ళిపోయి అది తీసుకోలేరు. సో అందుకనే ఎప్పుడైనా ఎగ్జిట్ కోసం మనం అవ్వాలి అనుకున్నప్పుడు, అంటే నాకు గోల్ దగ్గర పడుతుంది అని మనం అనుకునేటప్పుడు దానికి ఒక 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా మనం స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ పీరియడ్ కల్లా నేను ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అన్న ఒక ఐడియా ఉంటుంది. సో ఎగ్జిట్ ప్లాన్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట మన సేవింగ్స్ని కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ తీసుకోవడంలో. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన టైం పీరియడ్, ఎంత టైం ఉంది ఆ గోల్ కోసం అన్నది చాలా యాక్యురేట్గా క్లియర్గా తెలియాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప ఎడ్యుకేషన్ అనుకుందాం. సో 18th ఇయర్కి కావాలి అన్నప్పుడు ఆ 18th ఇయర్లో ఏ డేట్కి కూడా కావాలన్నది క్లారిటీ ఉండాలి మనకి. సో నేను ఎలా చేస్తానంటే నా క్లయింట్స్కి వచ్చేటప్పటికి ఆ డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాబు పాప డేట్ ఆఫ్ బర్త్ 2014 ఉందనుకో, నేను 2034కి నేను ప్లాన్ చేస్తాను. అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఆ టైంకి ఇంత అమౌంట్ వచ్చేలాగా. సో ఇప్పుడు నాకు ఏమైంది, 2014 నుంచి 2034 ఎంత పీరియడ్ అనేది నాకు క్లారిటీ వచ్చేసింది. సో దాన్ని బట్టి ఆ బర్త్డే ఒక డేట్ కూడా నాకు తెలుసు. అంటే నాకు 2034 ఏ డేట్కి నాకు ఆ అమౌంట్ కావాలన్న క్లారిటీ నాకు ఉంది. కాబట్టి దానికి 2-3 years ముందు నుంచి మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఆ టైం ఫ్రేమ్ బట్టి మనం యూజ్ చేసుకున్న ప్రోడక్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు నాకు ఎప్పుడైతే టైం ఎంత ఉందో తెలిసిందో దాన్ని బట్టి నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలా, రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలా, లేకపోతే బంగారంలో పెట్టుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఎఫ్డీస్లో కానీ, గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ, యూలిప్స్లో కానీ మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మన టైం ఫ్రేమ్ మనకి డిఫైన్ చేస్తుంది మనం ఎంచుకునే ప్రోడక్ట్. సో ఆ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే యాక్యురేట్ డేట్ తెలియాలి. అదే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే 60th బర్త్డే, ఎవరైతే రిటైర్మెంట్ కోసం చూస్తారో ఆయన 60th బర్త్డేకి. సో ఆ యాక్యురేట్ డేట్ మనకి కరెక్ట్గా తెలియాలి. సెకండ్, మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి, సినారియో నెంబర్ 2 ఆర్ పార్ట్ నెంబర్ 2 ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి. అది రిస్కీ ప్రోడక్ట్ అనుకో. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ రిస్కీ ఉండవు, కొన్ని పీపీఎఫ్స్ ఉంటాయి, పిఎఫ్స్ ఉంటాయి, అవి రిస్కీ ప్రోడక్ట్స్ కాదు. రిస్కీ ప్రోడక్ట్ కానప్పుడు మనం ఇంత ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లానింగ్ దేనికి అవసరం ఉంటుంది అంటే ఏదైతే మనం మార్కెట్లో ఉంటామో, దేనికైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో దానికే ఎగ్జిట్ ప్లాన్ కంపల్సరీగా కావాలి. సో అలా రిస్కీ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి మన పోర్ట్ఫోలియోలో. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. పిఎఫ్ ఉంటుంది, పీపీఎఫ్ ఉండొచ్చు, ఈపీఎఫ్ ఉండొచ్చు, తర్వాత సుకన్య సమృద్ధి ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. దీంట్లోని ఏవి రిస్కీ
ప్రోడక్ట్స్, వాటిని అంటే టైం పీరియడ్ బట్టి మనం రిస్క్ తీసుకుంటాం. తక్కువ టైంలోని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఎంత రిస్కీయో, ఎక్కువ టైంలో తక్కువ రిస్క్ తీసుకోవడం కూడా అంతే రిస్కీ. అదేం జరుగుతుందంటే మనకి ఆ లాంగ్ టైంలో మనకు కావాల్సిన అమౌంట్ మనం తెచ్చుకోలేము. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు. 20 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకెళ్లి FDs లోని గవర్నమెంట్ స్కీమ్స్ లో పెడతారు. అవి ఒక 20 ఏళ్ళ తర్వాత 5%, 6% కూడా రాదు. అది వచ్చిన తర్వాత డబ్బులతో కనీసం అవసరాలు కూడా తీరు. సో అందుకు లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిస్క్ కి వెళ్తాం కాబట్టి ఆ లాంగ్ టర్మ్, ఆ టైం పీరియడ్, ఆ ప్రోడక్ట్ మనకి ఐడియా ఉండాలి. దెన్ కమ్స్ ద మెయిన్ పార్ట్. ఈ ఎగ్జిట్ ప్లాన్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఎగ్జిట్ ఎలా అవ్వడం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 15 years ఒక గోల్ ఉంది, 15 years గోల్ ఉంది. ఈ 15 years గోల్లోని నేను 11th year నుంచే మెల్లగా బయటికి రావడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాను అనుకుందాం. సో పార్ట్ 3కి వచ్చేటప్పటికి మెయిన్ పార్ట్, ఎగ్జిట్ ప్లాన్ లో ఒక మెయిన్ పార్ట్ ఇదే అనమాట. సో 15 years మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నాం అనుకో, మనం 11th year నుంచే అమౌంట్ ని ఎగ్జిట్ అవుతూ ఉండాలి. అంటే 11th year నుంచి బయటికి రావాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆ లాస్ ని ఇన్కర్ చేయం. ఇప్పుడు నేను ఒక 50 లక్షలు గోల్ కోసం దాచుకున్నాను, కరెక్ట్ గా నేను తీసే టైంకి అది 38 లక్షలు అయిపోయింది. ఇప్పుడు నా గోల్ మధ్యలోనే అయిపోయినట్టు కదా, నాకు కావాల్సిన అమౌంట్ రాలేనట్టు కదా. సో నేను ఏం చేయాలి, ఒక 2-3 years ముందు నుంచి మెల్లగా ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలంటే మెల్లమెల్లగా ఆ ఈక్విటీ, ఏదైతే రిస్కీ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని ఈక్విటీ నుంచి మనం డెట్ లోకి కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ సేఫర్ దాంట్లోకి మెల్లగా మార్చుకుంటూ వచ్చేయాలన్నమాట. సో దట్ మన గోల్ కి కావాల్సిన అమౌంట్ ని మనం అక్యూములేట్ చేసుకోవడం వల్ల అవుతాం. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఆ పార్ట్ లో మ్యూచువల్ ఫండ్స్ అయితే అలాగా, మరి రియల్ ఎస్టేట్ అంటే ఎలాగా, రియల్ ఎస్టేట్ లో కూడా 2-3 years ముందు నుంచే మనం సెల్ చేయడం మొదలు పెట్టాలి. మనం ఫస్ట్ దాంట్లో ఏం చేసుకున్నాం, టైం పీరియడ్ పెట్టుకున్నాం, అంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నాం కదా. 21st బర్త్డేకి నాకు కావాలి అంటే 18th బర్త్డే నుంచి నేను మెల్లగా మార్కెట్ లో పెట్టడం స్టార్ట్ చేయాలి. అది సేల్ అయిపోతుందని కాదు, బట్ 18th బర్త్డే నుంచి నేను స్టార్ట్ చేస్తే 19th, 20th బర్త్డేకు మనకి సేల్ అవుతుంది. ఆ తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము ఒక చిన్ని డెట్ ఫండ్స్ లో కానీ లిక్విడ్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో మనం ఎగ్జిట్ ప్లాన్ లో కూడా 2 types ఉంటాయి. కొన్ని ఒకేసారి అమౌంట్ కావాల్సి ఉంటుంది, కొన్ని నెల నెల అమౌంట్ కావాల్సి ఉంటుంది. సో ఈ నెల నెల కావాల్సిన అమౌంట్ కి మనం SWP చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో. అయినది ఏంటంటే SWP ఇస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ మంత్లీ పేఅవుట్స్ కోసం. అలా కాకుండా ఒకేసారి పేఅవుట్స్ కావాలనుకున్నప్పుడు FDs లో కానీ లేకపోతే సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకున్న ఎక్కడైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లో మూవ్ చేసేసుకోవాలన్నమాట. అంటే బై ద టైం నాకు ఆ గోల్ వచ్చేటప్పటికి ఆ అమౌంట్ అంతా కూడా నాకు ఆ రిస్కీ ప్రోడక్ట్ లో ఉండకూడదు. ఇలా గనక ప్లాన్ చేసుకోగలిగితే మనం ఇలా లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయాలి అన్న దీంట్లోంచి ఎగ్జిట్ అవ్వగలుగుతాం. అగైన్ కొన్నిసార్లు మార్కెట్లు పడి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సినారియోలోని మార్కెట్ ముందు నుంచే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2025లో తీసుకోవాలి. సో 2023లో మార్కెట్ చాలా హైలో ఉంది. సో మార్కెట్ హైలో ఉంది కాబట్టి నేను అప్పుడు విత్డ్రా చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను 2027లో తీయాలి, కానీ ఇప్పుడు మార్కెట్ లోలో ఉంది. ఇప్పుడు తీస్తే అది నాకు లాసే కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి, ఒక కొంచెంగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ బయటకు రావాలన్నమాట. సో దీనికి పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ బాగా హెల్ప్ అవుతుంది. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ మామూలుగా మేము ఏం చేస్తామంటే, నేను స్పెసిఫిక్గా ఎలా చేస్తానంటే వాళ్ళ గోల్కి తగినట్టుగా స్లోగా ఈక్విటీ నుంచి ఎప్పుడు మార్కెట్ బాగుంటే ఎగ్జిట్ అవుతూ ఉంటాం అనమాట. అలా ఎగ్జిట్ అయినప్పుడు ఈ ఇంపాక్ట్ ఒకేసారి మొత్తం అమౌంట్ ఎక్స్పోజ్ అవ్వదు. ఈక్విటీ అమౌంట్ ఒకేసారి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల రిస్క్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ అంటే ఎక్స్ట్రాగా ట్యాక్సెస్ కూడా, ఇప్పుడు ఒకేసారి 50 లక్షలు వచ్చిందంటే దాంట్లో ప్రాఫిట్ కి కూడా ట్యాక్సెస్ కట్టాలి కదా, అలా కూడా కట్టకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి నేను ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎగ్జిట్ ప్లాన్. ప్రతి దానికి ఒక అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనకు తెలుసా చెప్పండి? మనం తెలిసి బ్లైండ్ గా ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఎగ్జిట్ అవ్వలేకపోతున్నాం. తర్వాత ఇప్పుడు చెప్పారు ట్యాక్సెస్ కూడా మనం తక్కువగా పే చెయ్యొచ్చు అనేది. సో మీకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ ఖచ్చితంగా అవ్వండి. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ.